వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో కల్తీ ఐస్ క్రీం తయారీ కేంద్రాలపై జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతూ నిబంధనలకు విరుద్ధంగా ఐస్ క్రీమ్స్ తయారు చేస్తున్న కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్ చేపట్టారు. వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అన్వర్ బాషా తన బృందంతో కలిసి తాండూరులోని పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో భారీగా నిల్వ ఉంచిన కల్తీ ఐస్ క్రీమ్స్ తో పాటు తయారీలో వినియోగిస్తున్న ప్రమాదకర రసాయనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో వెలుగులోకి వచ్చిన వివరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాండూరుకు చెందిన మహమ్మద్ అఫ్సర్ అనే వ్యక్తి ఎటువంటి అనుమతులు లేకుండా ఐస్ క్రీం తయారీలో వినియోగించారని, ఇండస్ట్రియల్ కలర్స్ మరియు గడువు ముగిసిన ముడి సరుకులను ఉపయోగిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. అతని వద్ద ఉన్న కల్తీ సామాగ్రిని పూర్తిగా సీజ్ చేశారు. అదేవిధంగా ఎస్బీఐ కాలనీకి చెందిన శ్రీనివాస్ సాయిపూర్ రోడ్డులో నిర్వహిస్తున్న శ్రీనందిని ఐస్ క్రీం కేంద్రంలో కూడా నాణ్యత లేని హానికరమైన రంగులు మరియు ఎక్స్పైరీ ముడి సరుకులు వాడుతున్నట్లు బయటపడింది. అక్కడి నుండి కూడా భారీగా కల్తీ పదార్థాలను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నిందితులను మరియు స్వాధీనం చేసుకున్న కల్తీ ఐస్ క్రీమ్స్ ను తదుపరి చర్యల కోసం తాండూరు పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసులు కూడా నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బాబు చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.